నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది. ఇన్ ఇంగ్లీష్ యు వెంట్, ఇట్ హ్యాపెండ్ లైక్ దిస్. ఇంకొకసారి యు వెంట్, ఇట్ హ్యాపెండ్ లైక్ దిస్. నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది. నువ్వు ఇక్కడ ఉంటే ఇది ఇలా జరగదు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ స్టే హియర్ ఇట్ విల్ నాట్ హ్యాపెండ్ లైక్ దిస్. ఇంకొకసారి ఇఫ్ యూ స్టే హియర్ ఇట్ విల్ నాట్ హ్యాపెండ్ లైక్ దిస్. నువ్వు ఇక్కడ ఉంటే ఇది ఇలా జరగదు. ఆమె చెబితే నేను ఏదైనా చేస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ షీ విల్ టెల్ ఐ విల్ డూ ఎనీథింగ్. ఇఫ్ షీ విల్ టెల్ ఐ విల్ డూ ఎనీథింగ్. ఆమె చెబితే నేను ఏదైనా చేస్తాను. నువ్వు ఎప్పుడు చేస్తావు? ఇన్ ఇంగ్లీష్ వెన్ డిడ్ యూ డూ. ఇంకొకసారి వెన్ డిడ్ యూ డూ. నువ్వు ఎప్పుడు చేస్తావు? వెన్ డిడ్ యూ డూ. నువ్వు నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ ఇన్ మై పొజిషన్ యు నో దట్. ఇఫ్ యూ ఇన్ మై పొజిషన్ యు నో దట్. నువ్వు నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. నేను ఉద్యోగం పొందలేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డిడ్ంట్ నాట్ గెట్ జాబ్. ఐ డిడ్ నాట్ గెట్ జాబ్. ఐ డిడ్ నాట్ గెట్ జాబ్. నేను ఉద్యోగం పొందలేదు. నేను ఉద్యోగం పొందాను. ఇన్ ఇంగ్లీష్ ఐ గాట్ జాబ్. ఐ గాట్ జాబ్. నేను ఉద్యోగం పొందాను. ఐ గాట్ జాబ్. నేను ఉద్యోగం పొందాను. నీ మనసు నాకు తెలుసు. ఇన్ ఇంగ్లీష్ ఐ న్యూ యువర్ మైండ్. ఐ న్యూ యువర్ మైండ్. ఐ నో యువర్ మైండ్. నీ మనసు నాకు తెలుసు. వాళ్ళు నిజంగా మంచి వాళ్ళ? ఇన్ ఇంగ్లీష్ ఆర్ దే రియల్లీ గుడ్ పర్సన్స్. ఆర్ దే రియల్లీ గుడ్ పర్సన్స్. ఆర్ దే రియల్లీ గుడ్ పర్సన్స్. వాళ్ళు నిజంగా మంచి వాళ్ళ? కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. ఇన్ ఇంగ్లీష్ నో దే ఆరెంట్ గుడ్ పర్సన్. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. అతను నీలానే ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్ హీ ఈస్ లైక్ యూ. ఇంకొకసారి హీ ఈస్ లైక్ యూ. అతను నీలానే ఉన్నాడు. హీ ఈస్ లైక్ యూ. నీకు ఆకలిగా ఉందా? ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ హంగ్రీ. ఇంకొకసారి ఆర్ యూ హంగ్రీ. నీకు ఆకలిగా ఉందా? ఆర్ యూ హంగ్రీ. హంగ్రీ అంటే ఆకలి. ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు. ఇన్ ఇంగ్లీష్ షీ మే బి గివింగ్ నౌ. ఇంకొకసారి షీ మే బి గివింగ్ నౌ. ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు. షీ మే బి గివింగ్ నౌ. మాట్లాడి వచ్చేయి, అక్కడ ఎక్కువసేపు ఉండకు. ఇన్ ఇంగ్లీష్ టాక్ అండ్ కమ్. డోంట్ స్టే దేర్ మోర్ టైమ్. ఇంకొకసారి టాక్ అండ్ కమ్. డోంట్ స్టే దేర్ మోర్ టైమ్. మేము నీ గురించి తెలుసుకున్నాము. ఇన్ ఇంగ్లీష్ వి న్యూ అబౌట్ యూ. ఇంకొకసారి వి న్యూ అబౌట్ యూ. మేము నీ గురించి తెలుసుకున్నాము. వి న్యూ అబౌట్ యూ. లేచి నిలబడు. ఇన్ ఇంగ్లీష్ గెట్ అప్ అండ్ స్టాండ్. ఇంకొకసారి గెట్ అప్ అండ్ స్టాండ్. లేచి నిలబడు. గెట్ అప్ అండ్ స్టాండ్. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఇన్ ఇంగ్లీష్ హ్యూమన్ ఈస్ మిస్సింగ్. ఇంకొకసారి హ్యూమన్ ఈస్ మిస్సింగ్.
మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. హ్యూమన్ ఈజ్ మిస్సింగ్. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. ఇన్ ఇంగ్లీష్, ఎనీ పర్సన్ డిడ్ నాట్ హ్యావ్ హ్యుమానిటీ. ఇన్ ఇంగ్లీష్, ఎనీ పర్సన్ డిడ్ నాట్ హ్యావ్ హ్యుమానిటీ. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. కరోనాతో ప్రజలకు డబ్బు విలువ మరియు జీవితం విలువ తెలిసింది. ఇన్ ఇంగ్లీష్, పీపుల్స్ న్యూ వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా. ఇంకొకసారి, పీపుల్స్ నో వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా. డబ్బులు అనవసరంగా ఖర్చు చేయవద్దు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ. ఇంకొకసారి, డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ. అన్నెసెసరీలీ అంటే అనవసరంగా. నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు. ఇన్ ఇంగ్లీష్, వేర్ డిడ్ యు గో వితౌట్ టెల్లింగ్ మీ. ఇంకొకసారి, వేర్ డిడ్ యు గో వితౌట్ టెల్లింగ్ మీ. నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు. ఆవేశం పనికిరాదు. ఇన్ ఇంగ్లీష్, యాంగ్రీ వోంట్ వర్క్ అవుట్. ఇంకొకసారి, యాంగ్రీ వోంట్ వర్క్ అవుట్ అంటే ఆవేశం పనికిరాదు. ఇన్ ఇంగ్లీష్, యాంగ్రీ వోంట్ వర్క్ అవుట్. ఆవేశం వలన ఉపయోగం లేదు. ఇన్ ఇంగ్లీష్, నో యూస్ త్రూ అవుట్ యాంగ్రీ. ఇంకొకసారి, నో యూస్ త్రోట్ యాంగ్రీ. ఆవేశం వలన ఉపయోగం లేదు. నువ్వు ఏమనుకుంటావు. ఇన్ ఇంగ్లీష్, వాట్ విల్ యూ థింక్. ఇంకొకసారి, వాట్ విల్ యూ థింక్. నువ్వు ఏమనుకుంటావు. నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటాను. ఇన్ ఇంగ్లీష్, ఐ విల్ థింక్ ఐ షుడ్ టాక్ విత్ దెమ్. ఇంకొకసారి, ఐ విల్ థింక్ ఐ షుడ్ టాక్ విత్ దెమ్. నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటాను. రేపు నన్ను కలువు. ఇన్ ఇంగ్లీష్, మీట్ మీ టుమారో. ఇంకొకసారి, మీట్ మీ టుమారో. రేపు నన్ను కలువు. మీట్ మీ టుమారో. మీట్ మీ టుమారో. మీరు రేపు ఎక్కడ ఉంటారు. ఇన్ ఇంగ్లీష్, వేర్ విల్ యూ స్టే టుమారో. ఇంకొకసారి, వేర్ విల్ యూ స్టే టుమారో. వేర్ విల్ యూ స్టే టుమారో. నేను రేపు ఆఫీస్లో ఉంటాను. ఇన్ ఇంగ్లీష్, ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. ఇంకొకసారి, ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. నా పని రేపు అయిపోతుందా. ఇన్ ఇంగ్లీష్, విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. ఇంకొకసారి, విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. నీ పని రేపు అయిపోతుంది. ఇన్ ఇంగ్లీష్, యువర్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ టుమారో. ఇంకొకసారి, యువర్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ టుమారో. నీ పని రేపు అయిపోతుంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇన్ ఇంగ్లీష్, నో టాక్స్ నాట్ డిస్కషన్స్. ఇంకొకసారి, నో టాక్స్ నాట్ డిస్కషన్స్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నువ్వు ఇలాగే చేయాలి, అప్పుడు వాళ్లకు తెలిసి వస్తుంది. ఇన్ ఇంగ్లీష్, యు షుడ్ డూ లైక్ దిస్, దెన్ దే విల్ నో. ఇంకొకసారి, యు షుడ్ డూ లైక్ దిస్, దెన్ దే విల్ నో. ఎవరైతే నాకేంటి. ఇన్ ఇంగ్లీష్, హూ విల్ దేర్, ఐ డోంట్ కేర్. ఇంకొకసారి, హూ విల్ దేర్, ఐ డోంట్ కేర్. ఎవరైతే నాకేంటి. మంచిగా చెబితే ఎవరు వినరు, నాలుగు తగిలిస్తేనే దారిలోకి వస్తారు. ఇన్ ఇంగ్లీష్,
If we will tell good, anybody won't listen. If beat, then they come in line. నీ పోరాటం ఆపకు, ఏదైతే అది అయితది. ఇన్ ఇంగ్లీష్, డోంట్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఇంకొకసారి, డోంట్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇన్ ఇంగ్లీష్, వేర్ ఈస్ గాడ్. ఇంకొకసారి, వేర్ ఈస్ గాడ్. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్, వేర్ సోల్ ఈజ్ దేర్ ఈజ్ గాడ్. ఇంకొకసారి, వేర్ సోల్ ఈజ్ దేర్ ఈజ్ గాడ్. మనిషికి సాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్లే. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్, ఇట్ విల్ గో టు గాడ్. ఇంకొకసారి, ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్, ఇట్ విల్ గో టు గాడ్. అనారోగ్యాలకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. ఇన్ ఇంగ్లీష్, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ. ఇంకొకసారి, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ. బండి ఎన్నిసార్లు మారుస్తావు? ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్. ఇంకొకసారి, హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్. ఆమె వాళ్ళను పిలవలేదా? ఇన్ ఇంగ్లీష్, డిడెంట్ షీ కాల్ దెమ్. ఇంకొకసారి, డిడెంట్ షీ కాల్ దెమ్ అంటే ఆమె వాళ్ళను పిలవలేదా? నా కోసం చేయకండి, మీకోసం చేయండి. ఇన్ ఇంగ్లీష్, డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. ఇంకొకసారి, డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. నా కోసం చేయకండి, మీకోసం చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్. ఇంకొకసారి, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ అంటే మీకు ఎన్నిసార్లు చెప్పాలి. నీ కళ్ళు కనిపిస్తలేవా? ఇన్ ఇంగ్లీష్, ఆరెంట్ యువర్ ఐస్ అపియరింగ్. ఇంకొకసారి, ఆరెంట్ యువర్ ఐస్ అపియరింగ్ అంటే నీ కళ్ళు కనిపిస్తలేవా? నీకు కళ్ళు ఉన్నాయిగా. ఇన్ ఇంగ్లీష్, యూ హ్యావ్ ఐస్. ఇంకొకసారి, యూ హ్యావ్ ఐస్. నీ కళ్ళు ఉన్నాయిగా. నీకు ఉంటే ఉపయోగించు. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ హ్యావ్, యూస్ ఇట్. ఇంకొకసారి, ఇఫ్ యూ హ్యావ్, యూస్ ఇట్. నీకు ఉంటే ఉపయోగించు. నీతో నాకు గొడవ ఎందుకు? ఇన్ ఇంగ్లీష్, వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. ఇంకొకసారి, వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ. నీ దారి నువ్వు వెళ్ళు, నా దారిలో నేను వెళతాను. ఇన్ ఇంగ్లీష్, యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. ఇంకొకసారి, యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. మీరు రేపు నా పని చేస్తారా? ఇన్ ఇంగ్లీష్, విల్ యూ డూ మై వర్క్ టుమారో. ఇంకొకసారి, విల్ యూ డూ మై వర్క్ టుమారో. ఇంకొకసారి, విల్ యూ డూ మై వర్క్ టుమారో. అవును, నేను రేపు నీ పని చేస్తాను. ఇన్ ఇంగ్లీష్, ఎస్, ఐ విల్ డూ యువర్ వర్క్ టుమారో. ఇంకొకసారి, ఎస్, ఐ విల్ డూ యువర్ వర్క్ టుమారో. అవును, నేను రేపు నీ పని చేస్తాను. నేను ఎంత డబ్బు చెల్లించాలి? ఇన్ ఇంగ్లీష్, హౌ మచ్ మనీ షుడ్ ఐ పే. ఇంకొకసారి, హౌ మచ్ మనీ షుడ్ ఐ పే. నేను ఎంత డబ్బు చెల్లించాలి? నువ్వు కొంచెం డబ్బులు చెల్లించాలి.
ఇన్ ఇంగ్లీష్ యూ షుడ్ పే సమ్ మనీ. ఇంకొకసారి యూ షుడ్ పే సమ్ మనీ. నువ్వు కొంచెం డబ్బులు చెల్లించాలి. వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి. ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ డేస్ షుడ్ దే స్టే హియర్. ఇంకొకసారి హౌ మెనీ డేస్ షుడ్ దే స్టే హియర్. వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి. వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉండాలి. ఇన్ ఇంగ్లీష్ దే షుడ్ స్టే హియర్ 10 డేస్. ఇంకొకసారి దే షుడ్ స్టే హియర్ 10 డేస్. వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉండాలి. నువ్వు ఏం చూస్తున్నావో అది నిజం కాదు. ఇన్ ఇంగ్లీష్ వాట్ యు ఆర్ లుకింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇంకొకసారి వాట్ యు ఆర్ లుకింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ ట్రూత్ విల్ బి బిట్టర్లీ ఆల్వేస్. ఇంకొకసారి ట్రూత్ విల్ బి బిట్టర్లీ ఆల్వేస్. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. న్యాయం కోసం పోరాడాలి. ఇన్ ఇంగ్లీష్ ఫైట్ ఫర్ జస్టిస్. ఇంకొకసారి ఫైట్ ఫర్ జస్టిస్. న్యాయం కోసం పోరాడాలి. ఫైట్ ఫర్ జస్టిస్. అహింసే మన ఆయుధం. ఇన్ ఇంగ్లీష్ నాన్ వైలెన్స్ ఈజ్ ఆర్ వెపన్. అహింసే మన ఆయుధం. నాన్ వైలెన్స్ ఈజ్ అవర్ వెపన్. నాన్ వైలెన్స్ ఈజ్ అవర్ వెపన్.